హలో అండి. కిరణ్ మమ్ డైలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఫ్రైడే కదండీ! ఒక మంచి 3 రెసిపీస్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి పెసరట్టండి. పెసరట్టు అంటే మనందరికీ చాలా ఇష్టమే కదా! అయితే పిల్లలు మాత్రం అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ఉంటాయని తినడానికి అంతగా ఇష్టపడరు. కేవలం ఓన్లీ పైన పెసరట్టు మాత్రమే తినేసి వదిలేస్తారనమాట. అలా కాకుండా నేను ఈసారి ఎలా చేస్తున్నానంటే అందులోని కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి పెసరట్టు అనేది తయారు చేసుకుంటున్నానండి. దీనివల్ల పిల్లలు ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా తినొచ్చు. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇందులోని మనం ఆల్ వెజ్జీస్ యాడ్ చేసుకుంటున్నాం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉప్మా తయారు చేసి చూపిస్తున్నానండి. ఉప్మా అందరికీ చాలా ఈజీయే. ఇది సూజీ రవ్వ అండి. అంటే కరాచీ రవ్వ అంటారంట కదా అది. ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. అలాగే పోపు దినుసులన్నిటిని వేసుకోవాలి. ఇంక ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా! ఇదేంటంటే ఈ పెసరట్టు లోపల మనం ఏదైతే కర్రీ అనమాట. అయితే ముందుగా క్యారెట్ తురుము, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నానండి. అవన్నీ కాస్త నెయ్యి వేసుకొని దోరగా వేపించేసుకున్నాను. అంటే మరీ మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. లైట్‌గా వేగితే సరిపోతుంది. ఎందువల్లనంటే మళ్ళీ పెసరట్టు లోపల పెడతాం కదా! అప్పుడు మళ్ళీ బాగా వేగి టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఇలా చేసినట్లయితే పిల్లలు ఇష్టపడి తింటారండి. ఏది కూడా వద్దని మాత్రం అస్సలు అనరు. ఎందువల్లంటే వాళ్ళకి అల్లం అనేది తగలదు కదండీ! అందువలన అనమాట. చూస్తున్నారు కదండీ! అలాగా జస్ట్ చాలా తక్కువ ఆయిల్‌తో జస్ట్ ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకుంటున్నానండి అంతే. తర్వాత పెసరట్టు అనేది ఎలా తయారు చేయాలో ఏంటో చూపిస్తాను. అయితే ఇందులో కొంచెం బంగాళదుంపలు కూడా వేసుకున్నానండి. బంగాళదుంపలు అంటే పిల్లలు ఇష్టపడతారు కదా! అయితే ఈ పెసరట్టు ఏదైతే కర్రీ తయారు చేసుకుంటున్నానో ఈ కర్రీని ఉపయోగించే ఈవినింగ్ స్నాక్ కూడా ప్రిపేర్ చేశానండి. అది ఎలా అనేది చూదురు కానీ. అదేవిధంగా చిల్లీ ఫ్లేక్స్ అండి. అదే మిరియాల పొడి కూడా అనమాట. పచ్చిమిర్చి బదులుగా మిరియాల పొడి వేసుకుంటున్నాను. దీనివల్ల కారంగా ఉంటుంది. అలాగే పిల్లలకి ఈ వర్షాకాలంలో హెల్త్‌కి కూడా చాలా మంచిది కదండీ! అందువలననమాట. లాస్ట్‌లో కొంచెం సాల్ట్ వేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. ముందు రోజే మనం ఏం చేయాలి మరుసటి రోజు అని ఒక ఆలోచన ఉందనుకోండి, చక్కగా అన్ని పనులు ఈజీగా అయిపోతాయన్నమాట. ఇంక నేను పెసరపిండికైతే ముందు రోజు రాత్రి నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయం రుబ్బుకుంటానండి. 2 గ్లాసుల పెసలకి ఒక సగం గ్లాసు బియ్యం తీసుకున్నానమాట అంతే. గ్లాస్ బియ్యం దేనికి అంటే మనకి అట్టు అనేది పల్చగా వస్తుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. అలాగే అందులో కాస్త జీలకర్ర, ఉప్పు, సాల్ట్ వేసేసి అప్పటికప్పుడే పెసరట్లు వేసుకుంటాను. ఒకవేళ వీలు లేని వాళ్ళు ముందు రోజు రాత్రే ఈ ప్రిపరేషన్ అంతా చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మరుసటి రోజు వేసుకున్న బావుంటుందండి. పిండి మాత్రం బయట వదిలేసినట్లయితే పులిసిపోతుందనమాట పెసలు కదా! ఇంకా తర్వాత ఏంటంటే మనం క్యారెట్ తురుము ఇవన్నీ తయారు చేసుకున్నాం కదండీ కర్రీ అనేది. ఆ కర్రీని దీని మీద వేసేస్తాము. అయితే ఇందులో ఉల్లిపాయలు అవి వాడినా సరే పిల్లలకు తెలీదండి. ఎందువల్లంటే క్యారెట్, బంగాళదుంప ఎక్కువ వేస్తాము. ఉల్లిపాయలు తక్కువ వేస్తాం కదా! కాబట్టి ఇష్టంగా తింటారు. ఇంకా అలాగే ఉప్మా అనేది పిల్లలు విడిగా తినరండి. ఇలా పెసరట్లో కనుక ఉప్మా అనేది కలిపేసి ఇచ్చామంటే అలా అలవాటవుతుందండి. తర్వాత ఈజీగా మనం ఉప్మా చేసినా సరే ఈజీగా తింటారు. అయితే ఈ సూజీ రవ్వ ఉప్మా కన్నా మనకి గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదండీ! అది హెల్త్‌కి చాలా మంచిదంటారు. కాబట్టి అది ఎక్కువగా ఉప్మా అయితే మటుకు అది ప్రిఫర్ చేయండి. టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇంకా ఆ విధంగా నేను పెసరట్లనేవి తయారు చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ స్నాక్ అని చెప్పాను కదా మీకు. అదేంటనేది చూపిస్తానండి. దీనికి కనుక మనకి కో అల్లం చట్నీ అయితే కనుక ఉన్నట్లయితే టేస్ట్ చాలా బావుంటుందండి. లేదా టమాటా కొత్తిమీర చట్నీ కూడా బానే ఉంటుంది. ఇంకా బ్రెడ్ శాండ్విచ్ అనేది ఈవినింగ్ స్నాక్ ఐటెమ్‌గా చేశానండి. ఇది కూడా ఇక్కడే చూపించేస్తున్నాను. అంటే కర్రీ ఉపయోగించి చేశాను కదా! ఎలా అనేది మీరు చూస్తారు కాబట్టి. ఇంకా ఏంటంటే నేను కర్రీ లోపల ఫ్రిడ్జ్‌లో పెట్టలేదండి. ఇంక బయటే ఉంచేసాను. నా దగ్గర మయోనీస్ కానీ, టమాటా సాస్ కానీ ఇవన్నీ అయిపోయాయండి లేవు. సో, ఏంటంటే చీజ్ ఉంది. చీజ్ అప్లై చేశాననమాట. ఆ విధంగా నెయ్యి గాని, నూనె గాని వేసుకొని కాల్చుకుంటే చాలా బావుంటుందండి. నేను ఒక విషయం మీతో ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే ప్రతీది కూడా రెస్టారెంట్ టైప్‌లో చేయాలి. రెస్టారెంట్‌లో చేసి పిల్లలకివ్వాలి అనే ఆలోచన ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. ఎందుకంటే బయటికెళ్ళి తింటే అంత హెల్తీ కాదు కాబట్టి. కానీ
అలాగే ప్రతీది కూడా రెస్టారెంట్ ఫుడ్ అలవాటు చేసినట్లయితే పిల్లలు ఇష్టపడరండి. ఇంకా ఫ్యూచర్‌లోని మనం నార్మల్‌గా చేసే ఈ ఏంటంటారు వాటిని వేపిన శనగలు గానీ, అలాగే నువ్వులుండలు కానీ, సున్నుండలు గానీ, ఇలా మనకి ఏవైతే ట్రెడిషనల్ ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయో అవి తినడానికి అంతగా ఇష్టపడరండి. దానివల్ల ఏంటంటే పిల్లల హెల్త్ కూడా పాడవుతుంది ఇవి ఎక్కువగా తినడం వలన. కాబట్టి ఎప్పుడో మంత్‌కి ఒకసారి ఇలా పెట్టడంలో తప్పు లేదండి. కానీ మ్యాక్సిమం పిల్లలకెప్పుడూ కూడా మంచి మంచి వెజ్జీస్ అయి వేసి చక్కగా మన ట్రెడిషనల్ ఫుడ్స్ అనేవి అలవాటు చేయడం చాలా మంచిదండి. మా చిన్నప్పుడైతే ఎక్కువగా పిల్లలకి అయితే మాకు ఏం పెట్టేవారంటే ఉడికించిన శనగలు, ఉడికించిన బొబ్బర్లు ఇవన్నీ కూడా ఏంటంటే పోపెట్టేసి ఈవినింగ్ వచ్చేసరికి మాకు స్నాక్‌గా ఇచ్చేవారనమాట. హెల్తీకి కూడా చాలా మంచిదండి. అలాగే మొలకలు వచ్చిన పెసలు ఇవన్నీ అనమాట. అయితే ఇప్పుడేంటంటే పిల్లలు టీవీలో చూసి, వాటిలో చూసి ఇవన్నీ కూడా కావాలని అడుగుతున్నారు. మా ఇంట్లో కూడా అంతేనండి. అందుకే నేను వద్దని చెప్పకుండా కంపల్సరీ ఇలా చేసి పెట్టాల్సొస్తుంది. ప్రతి ఇంట్లో జరిగే పరిస్థితే. కానీ ట్రెడిషనల్ ఫుడ్ ఐటెమ్స్‌కి మటుకు కంపల్సరీ విలువిచ్చి ప్రతిరోజు అవి పెట్టి ఎప్పుడో వీక్లీ వన్స్ అని, లేదంటే మంత్లీ వన్స్ అని పెడితే చాలా బావుంటుందండి. నేను రెసిపీ గురించి మీకేమి చెప్పలేదు కదా! ఎందుకంటే ఆల్రెడీ వెజ్జీస్ అనేవి జస్ట్ అందులో పెట్టేసి చేసుకోవడమే కాబట్టి నేనేం చెప్పలేదండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి అల్లం పులుసండి. ఈ వర్షాకాలంలో వ్యాధుల నుంచి మనల్ని కాపాడడానికి ఏదైనా ఉంది అంటే అది అల్లం పులుసండి. ఇదే కాదు కంపల్సరీ పిల్లలను దృష్టిలో ఉంచుకొని, అలాగే మనం కూడా దృష్టిలో ఉంచుకొని కరక్కాయ, అలాగే తేనె, అలాగే తులసాకు ఈ 3 కూడా కలిపి అస్తమానం తీసుకుంటం చాలా మంచిదండి. అయితే ఈ అల్లం పులుసు అనేది డైరెక్ట్‌గా పిల్లలకి అల్లం ఇవ్వలేం కాబట్టి ఈ విధంగా పులుసు కనుక వీక్లీ వన్స్ కానీ, 15 రోజులకు ఒకసారి కానీ, వర్షాకాలం 3 నెలలు పెట్టినట్లయితే చాలా మంచిది హెల్త్‌కనేది. మనం అల్లం అనేది కూడా తక్కువే వేసుకుంటామండి. ఎక్కువ వేసుకోము. కానీ టేస్ట్ బావుంటుంది. అదేవిధంగా హెల్త్‌కి కూడా బెనిఫిట్స్ అయితే ఎక్కువుంటాయన్నమాట. జీర్ణక్రియకి మంచిదండి. అదేవిధంగా కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అయితే మనం ఇందులో చింతపండు పులుపు వాడుతున్నాం కాబట్టి అది కొంచెం తక్కువగా వేసుకొని తయారు చేసుకుంటే బావుంటుంది. అయితే ముందుగా పోపంతా వేపేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేపేసుకొని మనం ముందుగా ఉల్లిపాయలు, టమాటా, అల్లం పేస్ట్ తయారు చేసుకున్నాం కదండీ! దాన్ని ఇందులో వేసేయాలనమాట. వేసేసి చక్కగా వేపుకొని తయారు చేసుకోవాలి. దీనికి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి ఏమీని అవసరం లేదు. తక్కువ ఆయిల్‌తోనే ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం వాటర్‌లో మగ్గనిచ్చిన తర్వాత చింతపండు పులుసు వేసినట్లయితే టేస్ట్ బావుంటుందండి. మెత్తగా ఉడుకుతాయన్నమాట ఉల్లిపాయలవిని. అలాగే చింతపండు పులుసు చూసారు కదండీ! జస్ట్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. అదంతా క్లీన్ చేసేసుకొని ఆ చింతపండు పులుసు అనేది వేసుకున్నాననమాట. అయితే బెల్లం అనేది వేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇక్కడ. బెల్లం కూడా వేసుకున్నట్లయితే చింతపండు యొక్క పులుపుని తగ్గించి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా జీలకర్ర పొడి, ధనియాల పొడి అనేవి కూడా వేసుకోవాలి. టేస్ట్ బావుంటుంది. అలాగే జీలకర్ర, ధనియాలు అనేవి చాలా మంచిదండి హెల్త్‌కి. కంపల్సరీ వేసుకుంటేనే బావుంటుంది. ఇదండి వీడియో ఈరోజు. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.